తల్లులకు వందనం. ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా మా తల్లులందరికీ శుభాకాంక్షలు, వందనం, శుభాభివందనాలతోటి. మరి ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ప్రపంచ తల్లుల పాల వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క తల్లి తను జన్మనిచ్చినటువంటి బిడ్డకు సురక్షితమైన, స్వచ్ఛమైన పాలిచ్చి బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఉండాలంటే బలమైనటువంటి ఆరోగ్యము, బలమైనటువంటి మరి ఫుడ్ ఇవ్వడం మూలంగా బలమైనటువంటి ఆరోగ్యంగా ఎదుగుతారు. కాబట్టి తల్లి బిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే తను స్వయంగా తన పాలను ఇవ్వడం మూలంగా పిల్లలకు బలమైన ఆరోగ్య పునాదిని మనం కల్పించిన వాళ్ళమైతాం. దయచేసి ప్రతి తల్లులు పిల్లల్ని ఒడిలో ఒడిసి పట్టుకొని స్వయంగా తన పాలను ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. బిడ్డకు తల్లి పాలు తాగేటువంటి హక్కు ఉంది. తల్లికి కూడా 9 నెలలు ఎట్లయితే కడుపులో కష్టపడి అనేక రకాల ఇబ్బందులున్నా కూడా మనం మోసి బిడ్డల్ని కనడం మూలంగా పునర్జన్మెత్తుతామని అంటారు. కాబట్టి అంత ప్రాణాలను పనంగా పెట్టి మనం పిల్లల్ని మరి కన్నప్పుడు వాళ్ళ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇవాళ బిడ్డ పుట్టిన మొదటి గంటలో ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి. కనీసం 6 నెలల నుంచి 1 ఇయర్ వరకైనా తప్పకుండా తల్లిపాలను బిడ్డలకు అందించాల్సిన కనీస బాధ్యత, మాతృత్వపు మాధుర్యం, మరి తల్లిగా మానవత్వం ఇవన్నీ కూడా మనకు ఉండాలి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1వ తారీఖు నుంచి తల్లిపాల వారోత్సవాలు నిర్వహించుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమంలో మా అంగన్వాడీ టీచర్ అమ్మలు, ఆశా వర్కర్స్, మెడికల్ స్టాఫ్ అందరూ కూడా తల్లులను ప్రోత్సహించి ప్రతి బిడ్డకు తల్లిపాలు అందించే విధంగా అవగాహన కల్పిస్తూ తద్వారా బలమైన బాల్యానికి మన దేశంలో, మన రాష్ట్రంలో పునాది వేద్దాం. తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాను. తల్లులకు మరొకసారి వందనం, శుభాభివందనం.